కావలి మండల రైతులపై బీపీసీఎల్ పైప్లైన్ ఇంజనీర్లు దౌర్జన్యానికి దిగుతున్నారు. దీంతో గురువారం రైతులు కావలి ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకొని ఫిర్యాదు చేశారు. బీపీసీఎల్ పైప్లైన్ ఇంజనీర్లు, రైతులు, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, రూరల్ సీఏ రాజేశ్వరరావులతో ఆర్డీఓ వంశీకృష్ణ సమావేశం నిర్వహించారు. అనంతరం యంత్రీ న్యూస్ తో రైతులు మాట్లాడారు. కృష్ణపట్నం పోర్టు నుంచి హైదరాబాదుకు బీపీసీఎల్ పైప్లైన్ వేస్తున్నారు. కావలి బిట్ 1లోని రైతుల పొలాల్లో నుంచి వేస్తున్నారు. ప్రస్తుతం ఈ పొలాల్లో వరి పంట కోత దశకు వచ్చింది. 20 రోజుల్లో అందరి వరి కోతలు పూర్తవుతాయి. ఆ తరువాత పైప్లైన్ పనులు చేసుకోవాలని బీపీసీఎల్ పైప్లైన్ ఇంజనీర్లను కోరుతున్నారు. కానీ ఇంజనీర్లు ససేమిరా ఒప్పుకోకుండా సాగులో ఉన్న వరి పొలాల్లోనే పనులు చేస్తామని తెగేసి చెబుతున్నారు. దీంతో రైతులు వారిపై మండిపడుతున్నారు. ఉన్నతాధికారులతో ఒత్తిడి చేయించి కావలి ఆర్డీఓ, పోలీసులతో రైతులపై ఒత్తిడి పెడుతున్నారు. రైతులు మాట్లాడుతూ తమ పొలాల్లో పైప్లైన్ వేస్తూ కనీసం గ్రామసభ కూడా నిర్వహించలేదన్నారు. తాము పైప్లైన్ కు వ్యతిరేకం కాదని, కానీ తమ అభిప్రాయాలు పరిగణంలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇదే విధంగా కొనసాగితే ఆత్మహత్యలకు వెనుకాడమని తెగేసి చెబుతున్నారు. పట్నం నుంచి హైదరాబాద్ వరకు పైప్ లైన్ శాంక్షన్ 2020లో అనుకుంటాను. 2013 నుంచి 2020 దాకా సర్వేలు జరుగుతూ ఉండే. ఫస్ట్ సర్వే బైపాస్ పక్క ఒక 150 కిలోమీటర్ల దగ్గరలో వచ్చింది. ఇప్పుడు లైన్కి 100 మీటర్ల యువతలు వచ్చింది. దాన్ని అలాట్మెంట్ ఇటు అప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు సుకుమార్ రెడ్లు వీళ్ళంతా ఉండి ఇటు మార్చారు. కాబట్టి మళ్ళా అలిగొండపాలెం వైపు మార్చేసి వీళ్ళ లేఅవుట్లు పోతాయని ఆ సైడ్ మార్చారు. ఆ సైడ్ మారేసి ఇప్పుడు లేబర్ అంతా ఆ సైడ్ ఉన్నారు, కింద సైడు. ఆ లేబర్ పొలాల్లో పడుతుంటే 180 మంది దాకా ఉంటే 180 మందిలో మధ్యలో పోతుంది. ఎకరం ఉండేవాళ్ళు ఎకరం అందరూ కలిసి ఒక సైడ్ బండయా ఈ 2.5 కిలోమీటర్లో 1 సైడ్ బండి అందరూ ఒప్పుకుంటుంటే అట్లా కాదు, మేము మార్చడానికి లేదని ఇప్పుడు వచ్చి వీళ్ళు మేము వేయాల్సిందేనని చెప్పి అధికారులని, ఎంఆర్ఓని, ఆర్డీఓని, కలెక్టర్ని వీళ్ళని ఇచ్చేసి ప్రెజర్ చేసి మా మీదకి పంపిస్తున్నారు. అదేమంటే ఈరోజు మళ్ళా పోలీస్ డిపార్ట్మెంట్ దించారు, సిఐని, డిఎస్పీ గారిని. అదేమంటే మీరు ఒప్పుకోండి 3 రేట్లు కట్టిస్తారు. 3 రేట్లు అంటే 12 మీటర్లకు కట్టిస్తారంట. 12 మీటర్లు ఎవరికి కట్టిస్తారు? కింద 2 ఎకరాలు పెట్టుకొని పైన 6 ఎకరా పెట్టుకొని 6 ఎకరా కూడా 20 సెంట్లు ఉంటే వాడు కూడా మధ్యలో అలా 3 రేట్లు కట్టిస్తాం, 12 మీటర్లుగా కట్టిస్తాం. ఇదంతా ధ్వంసం చేసేస్తామంటున్నారు. 20 రోజులు ఆగమన్నా ఆగమం, వేయాల్సిందేనని చెప్పి అంటున్నారు. మేము దాని గురించి ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి వీళ్ళందరూ రిక్వెస్ట్ చేసి అడిగేది ఏంటంటే ఈ 20 రోజులు ఆపి ఆ 10 రోజులు 20 మీటర్లు సైడు వన్ సైడ్ వేసుకోమని చెప్పి మేము కోరుకుంటున్నాం. రైతుల తరఫున రైతులందరూ మరీ ఘోరంగా ఉంది. కానీ ఆత్మహత్యలు చేసుకునే విధంగా కూడా తయారయ్యారు. ఆత్మహత్యలు తప్ప ఇంకా ఏం జరగవాడా? పోలీస్ డిపార్ట్మెంట్ని పెట్టారంటే కొట్టైనా ఏదైనా వాళ్ళు లోపలేసినా ఏమేసినా బళ్ళ కింద అయినా దూరి సస్తం. కానీ మేము మాత్రం దానికి ఒప్పుకునే పనే లేదని మేము రైతుల మూలకంగా తెలియజేసుకుంటున్నాం. Hi Nilor, please subscribe to N3 TV. మన కావలిలో శ్రీ వృంద ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం. మన కావలి చెంతకే ఇండియా #1 బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ 3 4-వీలర్, ఈవీ స్ట్రోమ్స్ 4-వీలర్, 1250 కిలోల సామర్థ్యంతో రవాణా, ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం, కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ హై సిటీ 3-వీలర్ మా షోరూం నందు లభించును. సులభ ఫైనాన్స్ కలదు. మా షోరూం హనుమాన్ టెంపుల్, ఆటోనగర్, ముసునూరు, కావలి పట్టణం. మీ ప్రొప్రైటర్స్ గాదంశెట్టి చరణ్, గాదంశెట్టి సందీప్.